హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పండుకుటి ఛానల్. ఈరోజు ఏంటంటే సామాన్ తీసుకొచ్చారు మా వారు డీమార్ట్కి వెళ్ళి. ఏమేమి తెచ్చామో మీతో షేర్ చేసుకుందామని మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఏవి చూపిద్దామన్నా? న్యూ చూపిద్దామా, అవి చూపిద్దామా? సరే. ఇవి 3 తీసుకొచ్చారు. చూద్దాము. ఇవైతే క్లాత్స్ వేసుకోవడానికి క్లాత్ బిన్ అండి. మా ఇంట్లో వాళ్ళ కోసం అనేసి ఎవరిది వాళ్ళకి అనేసి 3 తీసుకున్నాము. ఈ పింక్ దానికి పింక్ మాకు, దీనికి 79, మిగతా 2 ఈ బ్లూ పర్పుల్కి 69. ఇవి ఎలా అంటే ఇవి ఎప్పటి నుండి నేను ఒక 1 ఇయర్ నుండి తీసుకురమ్మంటున్నా. డీమార్ట్లో అవైలబుల్గా ఉండట్లేదు. ఇది అన్నావు కదా, ఇవి చూపించినాక ఇవి చూపిద్దాం, ఓకేనా? డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉండట్లేదు. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చారు. ఇది ఎలా యూజ్ చేయాలి ఒకసారి చూద్దాము. ఇలా ఉంటుంది. ఇలా ఉంటే మనం బాతింగ్ చేసేటప్పుడు ఇచ్చిన బట్టలు ఉంటాయి కదా, ఇలా వేసుకోవచ్చు. ఇలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇవి ఎప్పటి నుండో తీసుకురమ్మని అంటున్నా, ఇప్పుడైతే తీసుకొచ్చాడు. ఆగమ్మా. ఓకే, ఇదైతే ఇలా ఉంది. ఆగురా. ఓకే, ఇవి మిగతా 2 కలర్స్ మీకు చూపించాను కదా. తీసుకో, దీన్ని ఏం పాడు చేయకు. ఇది అయిపోయింది కదా టవల్స్. ఇవి 4 హ్యాండ్ టవల్స్, ఇంట్లో యూజ్ చేయడానికి హ్యాండ్ టవల్స్ తెచ్చాము. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత తుడుచుకోవడానికి అనేసి అనన్య కోసం ఇవి తీసుకొచ్చాము స్పెషల్గా. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. వీటికి ఎంత అంటే ప్రైస్ 30 రూపీస్ ఈచ్ వన్. ఇది ఎల్లో కలర్ ఒకటి, బ్లూ కలర్. ఇవి 4 తీసుకొచ్చాం. పీచ్ కలర్ ఒకటి 4 తీసుకొచ్చాం అనన్య కోసం అనేసి ఇవి తీసుకొచ్చాం. ఇవి 4. ఇవి ఏంటంటే ఫేస్ టవల్స్. సతీష్ జిమ్కి వెళ్తున్నాడు కదా, ఇక జిమ్ చేసేటప్పుడు స్వెట్ బాగా వస్తుంది కదా, అందుకని కొంచెం ఇవి పెద్దగా ఉంటాయి. అవేమో హ్యాండ్ టవల్స్, అవి చిన్నగా ఉంటాయి. చూద్దాం వీటికి ఎంత డిఫరెన్స్ అనేది చూడండి. ఇగో చూసారా, ఇలా ఉంటాయి. ఇవి హ్యాండ్ టవల్స్ కాబట్టి చిన్నగా ఉన్నాయి. ఇవి ఫేస్ టవల్స్ కదా. దీనికి ఎంత అంటే ఈచ్ వన్కి 59, ఒకటి 59. ఇవి తను 4 తెచ్చుకున్నాడు. ఇది ఒక కలర్, ఇది ఇవి మొత్తం 4. ఇవి 4 ఫేస్ టవల్స్, ఇవి 4 హ్యాండ్ టవల్స్. అయిపోయింది కదా, పక్కన పెట్టేస్తే. తనకి నైట్ షూట్స్ 3 తెచ్చుకున్నాడు. ఒక్కొక్కటి ఎంత పడిందంటే ఏమో ప్రైజ్ మరి. ఓకే, ఒక్కొక్కటి 400, ఇది ఒకటి 500, ఇవి 400. 3 తెచ్చుకున్నాడు. ఇవేం చూపెట్టాలి, ఈ పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత స్పూన్స్. నేను ఇంట్లో స్పూన్స్ ఉన్నాయి కానీ అవసరం ఉన్నప్పుడు దొరకట్లేదు. నేను తీసుకురమ్మన్నాను 6 స్పూన్స్. 6 స్పూన్స్కి 99 ఉందంట. ఈ సెట్ మొత్తానికి 199, బెటర్ కదా. ఇవి 2 వచ్చాయి మనం కర్రీకి యూజ్ చేయడానికి. ఈ స్పూన్స్ 6, ఈ ఫోర్క్స్ 6. ఇవి దీనికంటే పెద్ద సైజ్ 6 బెటర్ కదా. డీమార్ట్లో మంచిగా ఉంటాయి ఇవి. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే క్వాలిటీ చాలా మందంగా ఉంది.
మనము గిన్నెలు కొనడానికి షాప్కి వెళ్తే అక్కడ కూడా ఇంత క్వాలిటీ ఉండవు. నాకు తెలిసి డిమార్ట్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు క్వాలిటీ బాగుంటే. చాలా మందంగా ఉంది. సో 199కే మాకు ఈ సెట్ అనేది వచ్చింది. ఇది అయిపోయింది. సో అనన్య బాతింగ్ టవల్, అనన్యది బాతింగ్ టవల్. సో ఎప్పటి నుండో అడుగుతుంది అనన్య బాతింగ్ టవల్ కావాలని, తీసుకొచ్చాము. సో అసలు నేను పింక్ తీసుకుందాం అనుకున్నా, పింక్ బాగుంది అసలు, దానికి 200, అది మంచిగా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇది 99 రూపీసే, క్లాత్ అంతా బాగాలేదు, బట్ ఈమెకి ఇదే నచ్చింది. అక్కడ డీమార్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కాల్ చేసి చూపించిండు, నాకు ఇదే బొమ్మ ఉంది ఇదే కావాలని ఏడ్చింది. సో ఇదే తీసుకొచ్చాడు. ఇది అనన్య బాతింగ్ టవల్. సో ఇది 99 రూపీస్. సో ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. ఓకే చూద్దామా? సో ఇలా ఓకే, ఇది అయిపోయింది. సో దోశ ప్యాన్, సో ఉంది ఇంట్లో దోశ ప్యాన్, బట్ దాని మీదనే చపాతీ దోశ చేసేసరికి అది కొంచెం పాడైపోయింది. అందుకనేసి నేను దోశ కోసం అని తీసుకురమ్మన్నా. ఇది 400, క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది, చాలా మందం ఉంది. సో ఇలా వచ్చింది. కోటింగ్ 395 ఉంది. సో ఇక 400 అనుకోండి, ఆల్మోస్ట్. బాగుంది కదా దోశ ప్యాన్. ఒకటి దోశ ప్యాన్ అండ్ డోర్ కర్టన్. సో ఇంటి ముందు డోర్ కర్టన్ కొంచెం పాడైపోయింది, అందుకనేసి తీసుకురమ్మన్నా. ఇది 200, బాగుంది కదా. సో ఇలా వచ్చింది. ఇది 7 feet ఉంది, చాలా బాగుంది. అండ్ దీనికి సైడ్కి ఏంటి, సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఇలా వచ్చింది మనకు. చూడండి ఇలా చూడండి, మనకు అవసరం లేనప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసి ఇందులోకి పెట్టుకోవచ్చు. ఇలా కూడా ఉంది, బాగుంది. సో చూడండి ఇలా, ఇది బాగుంది, బ్లూ కలర్ ఫ్లవర్స్ తోటి. ఇది 200. సో ఇక ఇవే స్పెషల్ తెచ్చినవి. ఇక మిగతావన్నీ ఇంట్లోకి కావాల్సినవి, ధనియాలు, ఇది కసూరి మేతి. సో అనన్య తినడానికి ఇవి తీసుకొచ్చాడు. అనన్య తినడానికి అనేసి ఇవేంటి, వీటిని ఏమంటారు, క్రంచీ క్రిస్పీ మకాయ్ నామ్కిన్ క్రిస్పీ. సో ఇలా అటుకులేసి ఇలా చేస్తారు. వీటి పేరు అయితే మరి నాకైతే తెలియట్లేదు. విత్ నో యాడెడ్ మకాయ్ చీవ్ దాని ఉంది. ఓకే, సో ఇవైతే తెచ్చిండ్రు. అమ్మా డ్రై చిల్లీ. సో అనన్య కోసం హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్. సో మైసూర్ శాండిల్ సోప్స్, కోల్గేట్ పేస్ట్. సో రైజిన్స్ 1 kg, ఆల్మండ్స్. సో ఈసారి కాషు తీసుకురాలేదు, కాస్ట్ ఎక్కువ ఉందంట, అందుకనేసి తీసుకురాలేదు. సో అవి జియో మార్ట్లో ఆర్డర్ చేస్తా అన్నాడు. అందులో దానికి దీనికి ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉందంట, 100 తక్కువ ఉందంట. సో అందులో ఆర్డర్ చేస్తా అని చెప్పారు. పాపడాలు, సాంబార్ కానీ ఏదైనా పప్పు వేసుకున్నప్పుడు కాల్చుకుంటే బాగుంటాయి కదా, ఇవి ఇంకా అప్పడాలు. సో మేము సాంబార్ కానీ పప్పు కానీ చేసుకుంటే కంపల్సరీ ఇవి ఉంటాయి. మ్యాగీ మా ఇంట్లో వీక్లీ వన్స్ కంపల్సరీ అందరం తింటాం. సో మ్యాగీ. ఇది టమాటో కెచప్. టమాటో కెచప్ ఎప్పుడు అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాంటి ఏమైనా ఫ్రైడ్ రైస్ లాంటి సమోసా అలా చేసినప్పుడు యూజ్ చేయడానికి టమాటో కెచప్. సంతూర్ సోప్, ఇదేమో విమ్.
ఇది సారీ ఇదేంటి, ఇది రెడ్ చిల్లీ. సారీ, నేను టమాటా కెచప్ అని చెప్పాను చూడకుండా. రెడ్ చిల్లీ సాస్ ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాం. ఇది టమాటో కెచప్. సారీ, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో రెడ్గా అనిపించేసరికి అలా అనుకున్నా. రెడ్ చిల్లీ సాస్ ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాం మేము. ఇది టమాటో కెచప్. తెలుసు కదా టమాటో కెచప్. మా అన్నయ్య అయితే చాలా బాగా తింటుంది. ఆమెనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్రెడ్ పైన కూడా పెట్టుకొని తింటుంది. సో ఇది పక్కన ఇది సబ్జా గింజలు ఓకే. సంతూర్ సోప్, మైసూర్ శాండల్ సోప్స్. ఎవరికి సోప్స్, మేమైతే మైసూర్ శాండల్ సోప్. ఇది ఎవరికి ఏది వాడాలనుకుంటే అది వాడతారు ఇంట్లో, అంతే. సో ఈ బ్యాగ్లో అయితే అయిపోయాయి. సో ఈ బ్యాగ్లో ఏముందో మనం చూద్దాము. సో ఇందులో అయితే అన్ని ఆయిల్స్ ఉన్నాయి. 7 ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చాడు. ఇది ఎప్పుడు లాస్ట్ మంత్ మేల అప్పుడు వీడియో చేశాను కదా, అప్పుడు తెచ్చిన సామాన్ ఇప్పటి వరకు వచ్చింది. అందుకనేసి 7 అయితే ఇందులో ఉన్నాయి. అయితే అన్ని ఆయిల్ ప్యాకెట్సే. సో ఇందులో పెట్టి పక్కన పెడుతున్నా. ఇందులో ఏముందో చూద్దాం. అన్నీ సర్దేసి పేస్ట్, హార్లిక్స్. అవును, ఈ జూనియర్ హార్లిక్స్ ఎప్పుడైనా ఏంటిది ఒక బాటిల్ లాగా వచ్చేది. సో ఈసారి అలా రాలేదు, ప్యాకెట్లో వచ్చిందంట. ఓకే. అమ్మా, ఇందులో కూడా అన్నీ అవే ఉన్నాయి. జీలకర్ర, సాల్ట్. సో జీలకర్ర అయిపోయింది, చాలా రోజులు అవుతుంది. సో అలానే వేయకుండానే వేస్తున్నాం, మరి ఏం చేద్దాం. సాల్ట్. ఇది ఏంటబ్బా, ఇదేంటి, ఒక్కొక్క గడ్క ఆటవాము. గడ్క అయితే నాకు చేయరాదు. సో మా వారు తీసుకొచ్చారు, తను చేసుకుంటారేమో. గడ్క బాస్మతి రైస్. సో మేము ఎప్పుడైనా డిమార్ట్ వెళ్తే కంపల్సరీ బాస్మతి రైస్ 1 kg తెచ్చుకుంటాము మేము. సో నేను చేస్తాను కదా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఎగ్ బిర్యానీ. సో మటన్ చేయలేదు, చేస్తా మరి. ఇది గోధుమ రవ్వ. ఇది చాలా మంచి హెల్దీ అండి. ఇది మనం చేసుకునేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసుకుంటే బాగుంటుంది. నాకు వైట్ పొడి వేస్తే బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇష్టం అండి. దానివల్ల నేను ఏ విధంగా ఇవ్వాలో నాకే అర్థం కాదు. ఒకరికి మెత్తగా ఉంటే లాగ్ అవుతుంది. సో రవ్వ, ఉప్మా రవ్వ నాకైతే ఇది నచ్చదు. సో ఈ గోధుమ రవ్వనే నచ్చుతుంది. పల్లీలు ఈసారి 2 రాసిన. ఉప్మా రవ్వ రాసి గోధుమ అని పెట్టినా కదా, ఉప్మా రవ్వ అని పెట్టి పక్కన గోధుమ అని ఉంటే చూడు. సో ఈ పల్లీలు చట్నీకి ఇప్పుడు అటుకులు పోపేస్తా. దానికి శనగపప్పు ఎక్కువ యూజ్ చేయం దోశలలో. దోశలలో వేయడానికి, ఉప్మాలో వేయడానికి, పోపు గింజల కోసం అనే. సో ఇడ్లీ రవ్వ, ఇవన్నీ ఏం చూపించాలి. సో పెసళ్ళు, అవును 3 వచ్చినాయి కదా. ఇడ్లీ రవ్వ ఒకటి, ఇది ఎల్ రవ్వ అంటే ఇది ఎల్ రవ్వ 2 తెచ్చినాం. సర్లే సరే. ఇవి పెసళ్ళు, పెసరట్టు వేసుకోవడానికి. మళ్ళీ ఇంట్లో రోజు స్ప్రౌట్స్ వేసుకుంటారు నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బ్రెడ్ చేసిన వెంటనే తినడానికి అలా. ఇక ఏముంది, పప్పులు అండి. పెసరపప్పు అయితే ఎక్కువ యూజ్ చేయం. ఎందులోనైనా సోరకాయ చేసినప్పుడు సోరకాయ పప్పు 3-4 months వస్తుంది. పెసరపప్పు ఎప్పుడు ఎక్కువ యూజ్ చేయము. తోటకూర, కందిపప్పు మాత్రమే మేము యూజ్ చేస్తాం. పెసరపప్పు, తోటకూర పప్పు, బీరకాయ పప్పు అలాంటప్పుడే నేను యూజ్ చేస్తా. పెసరపప్పు మేము తినము. ఆయిల్స్ 2 చూపెట్టిన, షుగర్. సో కందిపప్పు ఇక ఇవే
అయిపోయింది. సో ఇంకేం లేవు. ఇది అమ్మో. సో సర్ఫ్ ప్యాకెట్ ఇందులో ఒకటి ఉంది, సర్ఫ్ ప్యాకెట్, విమ్, బోల్ సోప్స్. నేను ఎక్కువ యూజ్ చేస్తా, బోల్ తోముకుంటూనే ఉంటా రోజుకు 3-4 సార్లు. సో ఇది అనన్య కోసం ఓడోమోస్. ఇవి న్యాచురల్, ఏమో మరి తెలియదు, న్యాచురల్ అనేది ఉంది. నాన్ స్టిక్కీ మస్కిటో రిపెలెంట్ క్రీమ్. సో ఎందుకంటే దోమలు బాగున్నాయి, సో బాడీకి రాస్తే కుట్టకు ఉండడానికి అనేసి అనన్య కోసం ఇది స్పెషల్. సో మీరు కూడా ఎవరికైనా పిల్లలకు తేవాలంటే చూపిస్తాను, చూడండి. సో 8 hours అంటే ప్రొటెక్షన్ ఓడోమోస్. సో ఎక్కడైనా దొరుకుతుంది. సో సింతాల్ సోప్స్ అయితే 3 చూపించాను కదా. ఇంట్లో ఒక్కొక్కరం ఒక్కొక్క సోప్ వాడతాం, ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఇది శాండిల్ సోపు. ఇక మిగతా ఇద్దరు ఒకరు ఇది వాడతారు, ఒకరు ఇది వాడతారు. ఇదేంటిది? ఇదేం సోపు? కొత్త ఖాదీ ఆట. ఇదేమో పింక్ సోప్. ఇది ఎవరికి కోసమో నాకైతే తెలియదు మరి. సో అమ్మో ఇది ఇంకా ఫైనల్లీ సో ఏరియల్ మ్యాటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కోసం 6 kgs. దీనికే 1000 రూపీస్. ఆగు బిల్లు చూపిద్దాం ఆగు. దీనికే. సో మిగతా సామాన్ పట్టలేదని ఇందులో ఇది ఓపెన్ చేసి ఇందులో కొంచెం పెట్టుకొని వచ్చిండు. సో బైక్ మీద కదా, ఇంత సామాన్ తేవడం అంటే పాసిబుల్ కాదు కదా. సో ఇదైతే ఎంత, 6 kgs, 1000 రూపీస్. ఒక 2 months వరకు వస్తుంది మాకు. వాషింగ్ మిషన్ పౌడర్. అందుకే మా ఇంట్లో బట్టల సోప్ ఎక్కువ యూజ్ చేయం. ఎప్పుడో ఇవి 2 తెస్తే 1 సంవత్సరం వస్తుంది. ఇంతేనండి. ఇక ఈ బిల్లు చూపెట్టాలి, అసలు సీజన్ అయిందా బిల్లు గిడ పెట్టిన. సో ఇంత సామానికి ఇక చెత్త కుప్పలాగా పడేసిన, నీట్గా పెట్టి. సో బిల్ ఎంత అయిందో నాకు ఆగు చెప్పని బాబా, నన్ను మాట్లాడని బాబా. అసలు ఇంత సామాన్ తెచ్చిండు, మరి ఇంత సామానికి ఎంత అయిందో మరి నాకైతే తెలియదు. మాకు ఇంతవరకు అయితే 6000 కంటే ఎక్కువ దాటలేదు గ్రాసరీస్కి. చూద్దాం. పెద్దదే లిస్ట్ ఉంది. సో ఎంత అయిందంటే 8567. చూడండి 8567 అయింది. 8000 చూసిందా? 856745. 8567. వామ్మో, ఇంత అయితే మేము తెచ్చుకోలేదు. సో ఎందుకు ఈసారి ఎక్కువ అయిందనంటే, సో తను పాయింట్స్ తీసుకున్నాడు అనన్య కోసం. టవాలు, ఈ హ్యాండ్ టవాలు, ఫేస్ టవాల్స్, డోర్ కర్టన్ అండ్ ఇదేంటి దోశ ప్యాన్. సో వీటికే ఆల్మోస్ట్ ఒక 2000 వరకు, అంటే 1500 ఎబో అయినాయి కదా. సో అందుకనేసి ఈసారి ఎక్కువ 8527 అయినాయి. ఇంతే అండి మా సామాను. చూడండి ఎన్ని రేట్లు పెరిగినావు, ఎంత 8000 పెట్టినాం, 8500 పెట్టినాం. ఏమొచ్చింది చూడండి. ఆయిల్స్ 7 తెచ్చాడు. సో ఆయిల్స్ రేట్ పెరిగినప్పటి నుండి నేను ఆయిల్ ఫుడ్ తక్కువ వేస్తున్నాను. అంతకుముందు అయితే వీక్లీ వన్స్ పూరి, వీక్లీ వన్స్ బోండా, వీక్లీ ఒకరోజు ఏమో వడ, అవన్నీ. ఇప్పుడు ఏది లేదు. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతి, మ్యాగీ, పోహా. సో ఆయిల్ వేసి ఫుడ్ చేసుకుంటాం. ఎప్పుడో ఒకసారి పూరి అంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇక మరీ మొత్తానికి చేసుకుని ఉండలేం కదా. సో ఎప్పుడన్నా మొన్న రీసెంట్గానే చేశాను. సో ఆ వీడియో కూడా చేస్తాము మేము. సో ఇంతే ఇక. అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్.